హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులు కూడా శుభవార్త. సో అది ఏంటంటే కనుక రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు పెరగాలని ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే 117 జీవో ఉందో ఆ యొక్క జీవో రద్దు చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఆ 117 జీవో రద్దు పైన మనకి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ విధంగా ప్రతిస్పందించారు. సో ఒకసారి చూడండి. అధ్యక్ష, ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బోత్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి, దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి, ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి, ఒక మ్యాప్ తయారు చేయమన్నాను అధ్యక్ష. ఎందుకంటే 117 జీవో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలామంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం. మనకున్న 45,000 ప్రభుత్వ పాఠశాలను మ్యాప్ చేయండి, పాలిటెక్నిక్ ఐటీఎల్ మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు, ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి. సో ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. అయితే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు 117 జీవో పై సంబంధించి ప్రభుత్వ విద్య ఏ విధంగా దూరం అవుతుంది అనే దానిపై ఆయన మరలా 45,000 పాఠశాలను మ్యాపింగ్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు. సో మరలా మ్యాపింగ్ అయితే చేయనున్నారు. సో ఇది మనకి చాలా మంచి పరిణామం. అయితే టెట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడి నుంచి మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి పొందవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీకు ఏదైతే ఆన్లైన్లో మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీరు అక్కడ గ్రూప్లో తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం.